వృషభ రాశి వారికి 2026 ఆగస్టు మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుగా వృషభ రాశి వారికి 1, 2, 4 వారాల్లో సామాన్య ఫలితాలు, 3వ వారంలోనే అత్యుత్తమ శుభయోగాలు. అంటే ఏ పనైనా మీరు చేయాలనుకున్నప్పుడు 3వ వారంలో ప్లాన్ చేసుకోండి. కొత్త ఉద్యోగ ప్రయత్నం, ప్రమోషన్ కోసం ప్రయత్నం, ఉద్యోగ బదిలీల కోసం ప్రయత్నం, కోర్టు వివాదాల నుంచి బయటపడాలంటే పెద్దలతో సామరస్యంగా మాట్లాడాలనుకుంటే 3వ వారం ఏర్పాటు చేసుకోండి. దేవుడి దగ్గర నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ అత్యుత్సాహము, అహంకారతత్వము, తొందరపాటుతనము, అన్ని నాకే తెలిసే అన్నటువంటి భావన, ఇలాంటివన్నీ మీకు కాస్త ఎక్కువ కనబడుతున్నాయి. ఆ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిది అన్న విషయాన్ని గమనించండి. కానీ 3వ వారంలో మాత్రం మీకు చాలా శుభకరమైనటువంటి యోగాన్ని పొందుకునే తరుణంగా చెప్పవచ్చు. తప్పకుండా మీకు 3వ వారంలో ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు లాభాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. 3వ వారం చాలా ప్రశాంతత, ఆనందయోగం, కొత్త కళాశాల ప్రవేశం, పరీక్షల్లో విజయం సాధించడం, ప్రయత్నపూర్వకమైనటువంటి వ్యాపార లాభం, భాగస్వామితో కలిసి రావడం. అలాగే మరి 1, 2, 4 వారాల్లో కాస్త బద్ధకము, కార్యాన్ని వాయిదా వేయడము, ఇతరుల మీద ఆధారపడము, పరీక్షకి టైంకి వెళ్దాంలే అనుకోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం. చురుగ్గా ఉండే ప్రయత్నం చేయండి. దేవుడి దగ్గర నెగిటివ్ ఫలితాలు లేవు కాబట్టి పర్వాలేదు. కానీ ఈ మామూలు ఫలితాలను కూడా అనుకూలంగా మార్చుకోవాలనుకుంటే కాస్త భగవద్ధ్యానం, భగవద్గీతలో 11వ అధ్యాయం చదువుకోవడం వల్ల ఎలా చైతన్యంగా ఉండవచ్చును అన్నటువంటి విషయ పరిజ్ఞానం మీకు తెలుస్తుంది. దానిలో విజయాన్ని సాధిస్తారు. బట్ ఏదేమైనా రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మిర్చి, పత్తి, బెల్లము, మిరపకాయలు ఇలాంటివి పండించే వారికి, వ్యాపారం కొనుగోలు చేసేవారికి, అమ్మకాలు చేసేవారికి లాభమే ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి అనుకూలత, రాజకీయ నాయకులకి శుభయోగాలు, ముఖ్యంగా ఈ నటులకు కూడా గొప్ప అవకాశాలు అందుకోవడం, రాజకీయ నాయకులకి మంత్రి పదవి కూడా ఉంటుంది. విద్యార్థులకి మంచి విద్యా సంపూర్ణత ఉంటుంది. కాకపోతే 1, 2, 4 వారాల్లో కాస్త సమయపాలన పాటించండి. విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. వీసా సౌలభ్యం ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి కూడా చాలా అనుకూలవంతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, తోలు పరిశ్రమ, రెగ్జిన్ పరిశ్రమల్లో మంచి లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాల్లో కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమం, ఆనందాది అదృష్ట యోగం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, బుల్లితెన్నట్లకు కూడా గొప్ప అవకాశాలు రావడం, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు. కాకపోతే పెద్దల యొక్క సూచనలు, సలహాలు పాటించడం వల్లనే మీకు ఈ యొక్క కోర్టు వివాదాలు సమసిపోతాయి, లేదా నష్టాలు పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. అహంకారతత్వాన్ని వదిలేసేయండి. కాస్త పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలలో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి మీకు లాభాన్ని కలిగిస్తుంది. అప్పు ఇవ్వడం, పుచ్చుకోవడం అనేది మీకు 3వ వారమే చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తున్న విషయాన్ని గమనించండి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, అలాగే ముఖ్యంగా విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన లాభాలు పొందుకునే అవకాశాలు, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి పర్వాలేదు లాభమే ఉంటుంది. తీర్థయాత్ర సేవన ఉంటుంది. విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం. చక్కటి వాగ్ధాటి, ప్రశాంతత, ఆనందం కూడా ఉంది. కాకపోతే ఎందుకైనా మంచిది 3 వారాలు సామాన్య ఫలితాలు కాబట్టి ఒకసారి జన్మ జాతకాన్ని చెక్ చేయించుకోండి. ఏదైనా ముఖ్యమైనటువంటి ఇళ్ళు, పొలాలు కొనాలనుకున్నా, లేదా వీసా సంబంధ విషయాల గురించి కానీ తప్పకుండా మీరు ఈ జన్మ జాతకం చూయించుకొని తగిన పరిహారాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించండి. లాటరీల వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోవచ్చు. ఆ విషయాన్ని గమనించుకోవడం మంచిది. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. వివాహాది నిశ్చయితాంబరాలు కానీ, కృత్రిమ సహజ సత్సంతాన ప్రయత్నం కానీ చేయవచ్చును. ఈ మాసంలో మీకు అనుకూలవంతమైన శుభ ఆనంద యుగాలు, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగించే అవకాశం. బద్ధకం వల్ల మీకు చాలా కష్ట నష్టాలు ఉంటాయి. జాగ్రత్త. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే సమయానుకూల భోజనం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.